న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కలెక్టర్ జి రాజకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. కష్టమైన విద్యాశాఖని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రైతు బజార్లో తగ్గించిన ధరలకు కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇసుక విధానాలపై ఏపీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? టీజీఆర్ సుధాకర్ బాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా రైతులకు పంట సాగు చేసుకునేందుకు సాగునీరు అందించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి జిల్లా కలెక్టర్ రాజకుమార్ ని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో ఎంపీ శబరి విలేకరులతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ ఆయకట్ట రైతులకు సక్రమంగా సాగునీరు అందించక అనేక కష్టాలు పడ్డారని, పంటలు ఎండిపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులకు సాగునీరు ఇవ్వలేమంటూ అధికారుల ద్వారా రైతులకు నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని శబరి విమర్శించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరహరి, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్ కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను. కష్టమైన విద్యాశాఖని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్న, నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు, తమ్ముడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచాను. మీ తల్లిదండ్రుల ముఖంలో సంతోషం చూస్తే నా జన్మ ధన్యమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మనకి అది అవుతులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి.
మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి. యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించో నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాను. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాను. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. నాకు తెలుసు, వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేసా, స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. నిజంగానే నాకు చాలా సంతోషం కల్పించింది. రైతు బజార్లో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నౌతెండ్ల మనోహర్ నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నౌతెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లై కమిషన్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ధరలో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు. ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే ఆశ్చర్యం. They have agreed to come down to 49 rupees. Okay. And raw rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. So this is the understanding that currently they are selling with 49.50. Currently we are selling it. so reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost same. 50 paisa, 1 rupee, always. See, Yes, the sir. idea is to keep it uniform, Uniform. so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Similarly, with raw rice, it is 48 rupees. మహబూబ్ నగర్ లో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
2014 నుంచి 19 మధ్య కాలంలో టీడీపీ ఇసుక విధానాలపై ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మిమ్మల్ని చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా అని టీజీఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2014-19 కాలంలో మీరు అనేకమైన జీవోలు తెచ్చారు. 2014లో అయితే లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆగస్టు 2014 నాడు ఏపీఎండీసీకి రీచ్లన్నీ అప్పచెబుతూ ఒక జీవో తెచ్చారు. 2014 ఆగస్టులో వాళ్ళు పవర్లోకి వచ్చింది. బహుశా మేలోనో ఎప్పుడో వచ్చి ఉంటారు. జూన్, జూలై, ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండీసీకి ఆగస్టు 28వ తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యలకు అందజేశారు, మళ్ళీ మార్చారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయటం కోసం ఒక సబ్ కమిటీని వేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు. ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది, పైన పేర్కొన్న 2 పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుని 2016 జనవరి 15వ తారీఖున మరో జీవో వచ్చింది, 3వ జీవో. ఎప్పటికండి? 2016-14లో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే 3 రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2016 జీవోలో ఏం చెప్పారు? టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. సరే, దాని మీద ఉన్నారా అంటే లేరు. అనూహ్యంగా కేవలం 2 నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఏ సబ్ కమిటీ ద్వారా, మంత్రుల సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని మార్చి 4, 2016 ఒక మెమో వచ్చేసింది. పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు. జీవో నెంబర్ 43 అండి అది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016 జీవో నెంబర్ 43 జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే అది 4వ జీవో. 2014 నుంచి 2016 ఏప్రిల్ లోపల 4 రకాల జీవోలు ఇచ్చి చిట్ట చివరికి ఏం చేశారంటే న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు, ఏ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా? ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోసేసుకుంటున్నారని, ప్రైవేట్ వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. 2016-19 కాలం మధ్యలోనే దాదాపుగా 1000కి పైగా అక్రమ కేసులు నమోదైనవి మన రాష్ట్రంలో. ఇది కేవలం గోరంతే. అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండీసీ ద్వారా, తర్వాత మహిళా సమైక్యల ద్వారా, మూడోది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా, నాలుగోది వచ్చేమో ఉచితంగా రీచ్లను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచ్ల్లో వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషం కాదు. ఇది హైకోర్టు తప్పుబట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. మీరు ఒక్క 2016-19 కాలంలోనే 1000 పైగా కేసులు మీ ప్రభుత్వంలోనే నమోదైనవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ T20 ప్రపంచ కప్ లో విజయం సాధించినందుకు సిరాజ్ కు అభినందనలు తెలియజేసిన రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని సీఎం కి బహుకరించిన సిరాజ్
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ జి రాజకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. కష్టమైన విద్యాశాఖని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రైతు బజార్లో తగ్గించిన ధరలకు కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇసుక విధానాలపై ఏపీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? టీజీఆర్ సుధాకర్ బాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ యువర్స్.